నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మార్కెట్ టైమింగ్స్ అంటే ఒక్కొక్క ఏదైతే మనకి ఎక్స్చేంజ్లు ఉన్నాయో ఆ ఎక్స్చేంజ్లో ఎలా ఉంటుంది మార్కెట్, ఎలా ఓపెన్ క్లోజింగ్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఈ మార్కెట్ టైమింగ్స్ ఏంటిది అంటే మనకి NSE, BSE, MSE 3 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఈ 3 ఎక్స్చేంజ్ల్లో మెయిన్గా ఎక్కువ జరిగే బిజినెస్ అంతా కూడా NSEలోనే, 1-2% మాత్రం BSEలో జరుగుతుంది, ఇంకొంచెం మాత్రం MSCA మెట్రోపాలిటన్. ఈ NSE ఏదైతే ఉందో మార్నింగు ప్రీ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్, పోస్ట్ మార్కెట్ రెండు ఉంటుంది. మన మార్కెట్ మామూలుగా NSE మార్కెట్ టైమింగ్స్ వచ్చి 9:15కి స్టార్ట్ అవుతుంది, 9:15 to 3:30 మామూలు జనరల్ టైమింగ్స్. కానీ 9:15 కంటే ముందు ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది. ప్రీ అంటే ముందుగా, మార్కెట్ ఓపెన్ అంటే ఇది మార్కెట్ అంటే మామూలుగా నడిచేటటువంటి మార్కెట్ టైమింగ్స్, కరెక్ట్ టైమింగ్స్. కానీ దానికంటే ముందే ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది. అది మనము 9:05, 9:10 మధ్యలో పెట్టుకోవాలి ఆర్డర్, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ. ఈ ఎవరైతే ఉన్నారో 9 o'clockకే ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ప్రీ ఓపెన్ మార్కెట్ 9కే ఓపెన్ అవుతుంది. అంటే ఏంది, 9:15కి మన మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అవి జరుగుతాయి బిజినెస్. FIIలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ట్రేడింగ్ జరుగుతుంది. అయితే ఏదున్నా అక్కడ ఓన్లీ చూపిస్తుంది మనకి ఏ కంపెనీ లేదు. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరేం చేయొచ్చు, ఆ టైంలో మనం ఆర్డర్ పెట్టవచ్చు, బయింగ్ కానీ సెల్లింగ్ కానీ. సపోజు ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏదైతే BSE సెన్సెక్స్ 30 ఉన్నాయో అందుట్లో ఏవైతే పాజిటివ్ ఉంటాయో అవే 9:15కి మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళిపోతాయి, బండ గుర్తు ఒకటి. ఇక తర్వాత మనం ఏం చేయాలి మరి, ఈ 9:15 లోపల మనం కొనాలి అనుకుంటే ఏ రేటు కొంటామో ఎంత కొంటామో కాబట్టి ఫిక్స్డ్ ఉండదు అక్కడ. మనం ఏం చూడాలి, ఏ రోజైతే మనం చేయదలుచుకున్నాం, బుధవారం ప్రీ ఓపెన్ మార్కెట్లో మీరు ఎంటర్ అవ్వదలుచుకుంటారు, 9 to 9:10 మధ్యలో మనం పెట్టుకోవచ్చు ఆర్డర్స్. 9:05, 9:03, 9:07, 9:10 లోపల మనం ఆర్డర్ పెట్టచ్చు. అయితే మనం ఏం చేయాలి అప్పుడు, సపోజు బుధవారం అనుకోండి, మంగళవారం మార్కెట్ లేదు, బుధవారం నాడు పొద్దున్నే ఆ BSE సెన్సెక్స్ ఏవైతే 30 ఉన్నాయో, నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏవైతే బాగా కనపడుతున్నాయో అవి మీరు చూసుకొని ఒక రేటుకి బయింగ్ కానీ, ఒకవేళ లేకపోతే సెల్లింగ్ కానీ అవి అప్పుడు ట్రేడ్ కావు. ఓన్లీ 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓన్లీ మీ ఆర్డర్ తీసుకుంటుంది. 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే మీరు ఏదైతే ఆర్డర్ పెట్టిర్రో అది ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీ ఆర్డర్కి ప్రైస్ కనుక మిస్ మ్యాచ్ అయితే మీది ఆర్డరు పెండింగ్ ఆర్డర్ కింద ఉంటుంది, చూసుకోవాలి మళ్ళీ మనం. ఇక మళ్ళీ పోస్ట్ మార్కెట్ ఉంటుంది. 9:15 to 3:30 మార్కెట్ అయిపోయింది. 3:30 మార్కెట్ అయిపోగానే మళ్ళీ 3:50కి ఇంకొక మార్కెట్ ఉంటుంది, పోస్ట్ మార్కెట్ అంటాం. ఈ పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఓన్లీ ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం, అన్ని షేర్స్ ట్రేడ్ కావు. ఈ పోస్ట్ మార్కెట్లో, ప్రీ మార్కెట్లో ఏ గ్రూప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అంటే F&Oలో కానీ, BSE సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 50 కానీ ఏవైతే ఏ గ్రూప్ షేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రేడ్ అవుతాయి. అయితే ఆఫ్టర్ 3:50 సపోజ్ మనం 3:30 లోపల కొందామని అనుకోండి, ఉదాహరణకి మిస్ అయిపోయాను. అరే ఏం మిస్ అయిపోయాను అనే అక్కర్లేదు, 3:50కి మళ్ళీ పోస్ట్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్లో కొనుక్కోదలుచుకున్న స్క్రిప్ని కొనుక్కోవచ్చు. అయితే అప్పుడు మాత్రము ఒకటే రేటు ఉంటుంది. 3:15 to 3:30 వరకు లాస్ట్ ఏదైతే 15 minutes ఉందో ఆ టైంలో ఏదైతే యావరేజ్ చేసి సిస్టమే 345, 350కి ఒక ప్రైస్ని 330, 340, 345కి మీకు చూపించేస్తాయి ప్రైసెస్. ఆ ప్రైస్కే మనము బై కానీ సెల్ కానీ చేయాలి. బై చేసిన అదే ప్రైస్, సెల్ చేసిన అదే ప్రైస్. అట్లని బయింగ్లో పెడితే దొరకాలని ఏం లేదు, సెల్లింగ్లో పెడితే సెల్ కావాలని కూడా ఏం లేదు. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, మనం కూడా సెల్లింగ్లో పెట్టాం అనుకోండి పోకపోవచ్చు. సపోజ్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, నీకు బయింగ్లో పెట్టాం దొరుకుతాయి. అంటే ఏంది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. సెల్లర్స్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు సెల్ చేసినావు అనుకోండి, ఒక్కోసారి పోకూడదని లేదు, అవి కూడా పోతాయి. అది మనం గమనించాలి. అవి ఓన్లీ ఏ గ్రూప్ షేర్సే, కామన్గా అందరికీ ఒకటే రేట్ ఇస్తారు. మనం కనుక మీరు కనుక బాగా కనుక అబ్జర్వ్ చేయగలిగితే 3:15 to 3:30 యావరేజ్ చూసుకొని, ఆ న్యూస్ చూసుకొని, రేపొద్దున కనుక అది పెరిగేటట్టు ఏదైనా మీకు అనిపిస్తే మీరేం చేయొచ్చు, పోస్ట్ మార్కెట్లో బయింగ్ పెట్టేసుకొని, అంటే లాస్టే ఇక అప్పుడే ఒక అందరికి ఇచ్చిన రేటే మీకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మీరు ఎగ్జిట్ కావచ్చు. ఏది పెరిగే అవకాశం ఉంది అనుకుంటే తెల్లారి మీకు పొద్దున్న రేట్ కూడా చూపిస్తుంటుంది, ఏమని పెరుగుతున్న రేట్ ఎంత ఉంది అనేది. మీకు ఓన్లీ టైం చాలా సేవ్ అయింది.
అంటే ఎండ్లో కొనుక్కోవటం, ఓపెనింగ్లో అమ్మటం. ఇక్కడ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ జాబు, అప్పుడు ఒక 5-10 మినిట్స్ జాబు. అంటే ఏంది, మంచి రేటు వచ్చే అవకాశాలు ఉంటుంది, యావరేజ్ ప్రైస్లు పెట్టు. ఇది ఎన్ఎస్సికి బిఎస్సికి మన మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు. ఇక తర్వాత కరెన్సీ మార్కెట్స్ ఉంటాయి, డాలరు, యూరో, పౌండ్, ఎన్లు. అది 9 to 5 మనము అది కూడా చేయొచ్చు. అయితే అది రివర్స్ ఉంటుంది మన మార్కెట్కి. మన మార్కెట్ పెరిగితే అది పడుతుంది, మన మార్కెట్ తగ్గితే డాలర్ పెరుగుతుంది. అది చూసుకోవాలి, అదొకటి చూసుకొని మీరు అది కూడా 9 to 5 ఉంటుంది. 9 o'clock అన్నీ స్టార్ట్ అవుతాయి. కరెన్సీ స్టార్ట్ అవుతుంది, మనది ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంసీఎక్స్ ఉంది, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. అంటే గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్, కాపర్, బ్రాస్, తర్వాత క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవి ఏవైతే ఎంసీఎక్స్ ఉందో అది కూడా 9 o'clock స్టార్ట్ అవుతుంది. మీరేం చేయాలిగా, ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే investing.com చూసుకొని investing.comలో కమోడిటీస్ చూసి లైవ్ మార్కెట్స్ని బట్టి ఆ లైవ్ మార్కెట్లను ఫాలో అవుతూ మీరు 9 o'clock కమోడిటీస్ చేసుకోవచ్చు. ఓపెనింగే న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, కాపర్, జింకో, లెడ్డో ఏదైతే మీకు అనిపిస్తుందో 9 o'clock స్టార్ట్ చేయొచ్చు మార్కెట్. అది 9 to 11:30 వరకు ఉంటుంది నైట్. ఒక 6 నెలలు 9 to 11:55 దాకా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక 6 నెలలు సమ్మర్ వింటర్ని బట్టి యూరోప్, యుఎస్ మార్కెట్లను బట్టి మన టైమింగ్స్ 9 to 11:30, 9 to 11:55. ఇప్పుడు 11:30 నడుస్తుంది. అంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది కమోడిటీస్ మార్కెట్, నైట్ 11:30 వరకు మీకు కంటిన్యూ ఉంటుంది. మీరు 9కే కరెన్సీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, అది ప్రీ మార్కెట్. ఎన్ఎస్సి బిఎస్సి వచ్చి ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎంసీఎక్స్ వచ్చి 9 o'clock స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఎన్సిడిఎక్స్ ఉంటుంది, ఎన్సిడిఎక్స్ అగ్రికల్చర్ కమోడిటీస్, అది కూడా 9 to 5 ఉంటుంది. అగ్రికల్చర్ కమోడిటీస్ అంటే చనా, అంటే అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించినవి. అంటే చనా, మిర్చి, యాలకులు, ధనియాలు, పసుపు, పత్తి, గోధుమలు, ఆలుగడ్డలు, ఇటువంటివన్నీ కూడా అది ఓన్లీ మన ఇండియన్ మార్కెట్ వరకే పరిమితం. ఎంసీఎక్స్ వచ్చో వరల్డ్ మార్కెట్. అంటే ఏంది, వరల్డ్ మార్కెట్ని బేస్ అవుతుంది. అంటే ఏంది, గోల్డ్, సిల్వర్, కాపర్ మనది కాదు, వరల్డ్ మార్కెట్ని ఫాలో అవుతుంది. కాబట్టి అది 9 to 11:30 వరకు నడుస్తుంది నైట్. ఎన్సిడిఎక్స్ వచ్చి ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్, మన ఇండియా వరకే పరిమితం. చనా, మిర్చి, ధనియాలు, జీలకర్ర, పసుపు, పత్తి, మిర్చి, గోధుమలు, ఆలుగడ్డలు, ఇవేవైతే ఉన్నాయో వ్యవసాయము తినేవి, ఇవన్నీ ఏవి మన ఇండియన్ మార్కెట్. అది 9 to 5 ఉంటుంది మన మార్కెట్లో. అంటే మీరేం చేయాలిగా, మీరు కనుక బాగా తరువు అయితే సబ్జెక్ట్ మీద మార్నింగ్ 9 o'clock లోపులోనే అన్ని హోంవర్క్ చేసుకోవచ్చు. కరెన్సీ ఎలా ఉండబోతుంది, కమోడిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అగ్రికల్చర్ కమోడిటీస్ ఎలా ఉండబోతాయి, మీరు గమనించి దాని ప్రకారం మీరు ఫాలో కావాలి. అయితే ఇంకొకటి కూడా గమనించాలి, ఇప్పుడు ఎన్సిడిఎక్స్లో నాన్ అగ్రికల్చర్ కమోడిటీస్ కూడా నడుస్తాయి. అవి మాత్రం మళ్ళీ 11:30 వరకు ఉంటుంది నైట్. అంటే ఉదాహరణకి ఎన్సిడిఎక్స్లో కూడా గోల్డ్, సిల్వర్, కాపర్, గ్యాస్ నడుస్తాయి, క్రూడ్ ఆయిల్, అవి నైట్ 11:30 వరకు ఉంటాయి. సపోజ్ ఎంసీఎక్స్లో కూడా అగ్రికల్చర్ సెక్టార్ ఉంటాయి కొన్ని, చనా, మిర్చి, ఆకులు, అది 5 o'clock క్లోజ్ అవుతుంది, అది గమనించాలి. ఇక తర్వాత ఇప్పుడు మొన్న అంబేద్కర్ జయంతి వచ్చింది, అటువంటి సెలవులు వస్తాయి మనకి. ఈ అటువంటి సెలవులు ఇప్పుడు మేడే ఉంది, అంటే జనరల్గా ఎప్పుడైతే సెలవులు వస్తాయో ఆఫ్టర్ 5 మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉంది, మార్నింగ్ మనకి సెలవు. కానీ కమోడిటీస్ మార్కెట్ ఎంసీఎక్స్ ఏదైతే ఉందో ఈవినింగ్ 5 o'clock నడుస్తుంది అన్నట్టు. మనం ఏం చూడాలి, ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్ సెలవు ఉండి, అంటే మన దేశంలో సెలవు ఉంటే 5 o'clock స్టార్ట్ అవుతుంది. సపోజ్ వరల్డ్ మార్కెట్, ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, వరల్డ్ మార్కెట్ హాలిడే, ఇక మొత్తం టోటల్ హాలిడే. జనవరి 1, క్రిస్మస్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఆ వరల్డ్ మొత్తం హాలిడేస్ ఉన్నాయి. ఎంసీఎక్స్ కంప్లీట్ బంద్. ఒకవేళ మన మార్కెట్లే బంద్ ఉన్నాయి అనుకోండి, అంటే శ్రీరామనవమి అని, ఉగాది అని, దసరా అని, దీపావళి అని, అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈవినింగ్ 5 తర్వాత మళ్ళీ కమోడిటీస్ మార్కెట్ నడుస్తుంది. ఎవరైతే కమోడిటీస్ మార్కెట్స్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది. కాకపోతే మనము ఓన్లీ మార్కెట్ టైమింగ్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప వేరే ఏం లేదు. జనరల్గా కమోడిటీస్ చేసేవాళ్ళు, కరెన్సీ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ కమోడిటీస్ చేసేవాళ్ళు వాళ్ళు అదే పనిలో ఉంటారు. అంటే ఏంటి, మీకు ఒక కంటెంటు, ఒక కాన్సెప్టు జనరల్గా షేర్ మార్కెట్ వాళ్ళకి ఓన్లీ మందొకటే అనుకోకుండా టైమింగ్స్ అనేది మీకు విశదీకరించడం తప్ప వేరే విధంగా కాదు. ఎందుకంటే కమోడిటీ చేసేవాళ్ళు మాకు తెలియదా ఈ టైమింగ్స్, కరెన్సీ మాకు తెలియదా నువ్వు చెప్పేది ఏందని అనక్కర్లే. ఎందుకంటే ఏంటంటే సింపుల్గా ఒక ఐడియా కోసం మీకు జనరల్గా మన మార్కెట్లో మనం కనుక బాగా తరువు అయితే బిగినర్స్ లెర్నర్స్ కోసం ఇవన్నీ అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.